యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనమండి. నాయందు విశ్వాసం ఉంచు వాడెవడనో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మనకి మహిమ కలుగాక. ఆత్మీయ దాహము తీరక అనేక మంది అనేక రీతులుగా ప్రయోగాలు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, సుదూర ప్రాంతం కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఆత్మీయ దాహము తీర్చుకోవటానండి, దైవ భక్తి సంబంధించిన దాహము తీర్చబడటానికి అనేక పద్ధతులు, అనేక మార్గాలు ఎంచుకుంటున్నారండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుందండి, ఇదిగోదండి, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి జీవ జల నదులు ప్రవహింపజేస్తానని సెలవిస్తున్నాడండి. నది అంటే ఒకటేనండి, నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు. ఆత్మీయ దాహము తీర్చబడాలంటే, భక్తి దాహము తీర్చబడాలంటే, దైవ భక్తి దాహము తీర్చబడాలంటే దేవుని యొక్క వాక్యం అండి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీ దప్పిక తీర్చబడుతుంది. ఆత్మీయ దాహము తీర్చబడి జీవ జల నదులు నీలో నుండి ప్రవహింపజేస్తాడండి. అనేకులకు ఆత్మీయ దాహం తీర్చే నదిగా నిన్ను చేస్తాడు. అనేకులకు ఆత్మీయ దాహం తీర్చే నదులుగా